పల్లవి పల్లవి అత్తయ్య నీ కాబోయే మొగుడికి జ్యూస్ ఇవ్వమ్మా. నేను అత్తయ్య గారికి తాగించదును సోదరి. ఇందాక నన్ను ఏడవమని చెప్పి ఇప్పుడు నువ్వు ఏడుపు మొహం పెట్టావేంటి పల్లవి అక్క? చూస్తుంటే పెద్ద టెన్షన్ లో ఉన్నట్టున్నావే. జ్యూస్ ఇవ్వమ్మా. అయ్యో క్షమించండి అత్తయ్య, మీరిలా పోవటం నేను గమనించనే లేదు. కాళ్ళడ్డు పెట్టి గమనించలేదంటవేంది? గింత అద్దాలు పెట్టినావు కదా. నువ్వు కూడా చూసుకుని నడవచ్చు కదా సామ్రాజ్యం. ఏంటి దెబ్బలేమన్నా తగిలాయా? దిండు అడ్డు పెట్టుకున్నావు కదా, ఏం కాలే. లేదంటే మూతుబళ్ళు రాలేటివి. దిండు ఎందుకు పట్టుకు తిరుగుతావు అన్నావు. చూడు ఇప్పుడు ఎట్లా ఉపయోగపడిందో. వాడుకునేటోడికే తెలుసుద్ది దిండు ఉపయోగమేందో. నేను పట్టుకున్నా? వద్దు. అక్క నేను తాగిస్తా, నువ్వు. పర్వాలేదు సోదరి, అత్తగారిని సేవించే భాగ్యం నాకు కలగని. అరే అయ్యో క్షమించండి అత్తయ్య. పర్వాలేదులేమ్మా, నువ్వులే. పర్లేదు అత్తయ్య, శుభ్రం చేసేస్తాను. నువ్వు శుభ్రం చేయడం ఏంటక్క? నేను చేస్తానులే. చెల్లి, అత్తయ్య గారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆమె పాదాలు తాకినచో చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం కలుగుతుంది. ఈ కాస్త పుణ్యం నన్ను పొందని.
కూతురు మారిందంటే ఇంకా కళ నిజమా అన్నట్టే ఉండేదమ్మా. ఇప్పుడు నిజమని నమ్ముతున్నాను. నా కూతురు మారింది, కడిగిన ముత్యంలా తిరిగొచ్చింది. అప్పటి వరకు నా కూతురు స్థానం తిరిగి దక్కితే చాలని ఆశపడ్డాను. ఇప్పుడు గట్టిగా అడుగుతున్నాను, ఎలాగైనా సరే నా కూతురు మళ్ళీ ఇంటి కోడలు కావాలి. అవుతుందమ్మా. ఇప్పుడు అక్క కన్నా ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఉన్నవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అత్తయ్య. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇక చాలేమ్మా, నువ్వులే. నిన్ను చూస్తుంటే అచ్చం ధరణిని చూస్తున్నట్టే ఉందమ్మా. ధరణికి అసలైన అక్కలా అనిపిస్తున్నావు. నీ మంచి మనసుతో నీ చేతుల మీదుగా దగ్గరుండి ఈ పెళ్లి జరిపించు. సరే, ప్రస్తుతానికి అందరూ విశ్రాంతి తీసుకోండి. పొద్దున్నే దాసురాలొచ్చి తాళి పూజ జరిపిస్తుంది. అలా పూజించిన తాళి మెళ్ళో కడితే అమ్మాయి భర్తతో చక్కగా ఉంటుందన్న నమ్మకం మనందరికీ ఉంటుంది. ఏదో ఒక్కసారి గట్లయింది కదా అని ప్రతిసారి గట్లనే అయిద్దా ఏందక్క? పల్లవి శ్రావణి లెక్క కాదు, బంగారం. ఏదేమైనా సాంప్రదాయం పాటిస్తే మంచిదేగా. ఏమన్నా చేయండి నాన్న, అంతకు ముందులా మాత్రం జరగకూడదు. నా జీవితంలోని గతం మళ్ళీ రిపీట్ కాకూడదు. నువ్వెక్కడున్నావో నాకు తెలుసు. ఈ లొకేషన్ ఓనర్కి ఎలా తెలిసింది? ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోవాలి? నందా, నందా వదులు, ఎవరైనా చూస్తారు. వాడికి చూసిస్తావా? నాకివ్వవా? నా టెన్షన్ లో నేనుంటే నీ గోలేంటి నందా? టెన్షన్ ఎందుకు? ఇక్కడికి దుకాణం మార్చాంగా. మీ క్లబ్ ఓనర్ ఇక్కడికి రాలేడు కదా, ఇంకెందుకు టెన్షన్? లేదు నందా, వాడికి నేను ఇక్కడున్నట్టు తెలిసిపోయింది. నా లొకేషన్ నాకే పంపించాడు. చూడు. ఇప్పుడే వచ్చాం కదా, అప్పుడే ఎలా తెలిసిపోయింది? ఏమో, అదే అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవటం ఏంటి? ఇక్కడ లొకేషన్ పంపించాడంటే అది ఇక్కడే ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు పంపించుండాలి. ఇంకెవరు? ఆ ధర్ని అయి ఉంటుంది. అయినా ఇప్పుడు ఎవరైతే ఏంటి? వాడికి తెలిసిపోయింది కదా. ఇక్కడికి కూడా వచ్చేస్తాడు. 10 లక్షలు ఇవ్వాలి, లేదంటే డాన్స్ చేయడానికి వెళ్ళాలి. అది కూడా పెళ్లి రోజే కాబట్టి అది కుదరదు. 10 లక్షలంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? మరేం చేద్దాం? అమ్మా, అమ్మయ్యా, పైసలున్నాయి. అందరి కళ్ళు నా దిండు మీదే. చాలా భద్రంగా గీ నిమ్మకాయలు పోతే మళ్ళా ఈయన కానబడ్డు. చూస్తా ఉండు, ఎవరైనా పట్టుకుపోతారేమో.
ఆయన ఏందయ్యా నువ్వు గీ మధ్యన బొత్తిగా కరబడ్డు మానేసినావు? పైన రంభ ఊర్వశల్ని చూస్తా పరవశించిపోతున్నావా ఏంది? ఇగో మర్యాదగా అప్పుడప్పుడు వచ్చిపో, లేదంటే నేను ఆడగొచ్చిన రోజున గా దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. వదినా, అమ్మను నువ్వు బాగా చూసుకోవడం చూసి వదినాను పిలవాలనిపించింది. టైలర్ కన్నా పెద్దదానివే కదా, వదినాను పిలవచ్చు కదా. అమ్మ అన్నది నిజమే వదినా, నువ్వే టైలర్కి అసలైన అక్కలా అనిపించావు. శ్రావణి వదిన దగ్గర కూడా మేం కోరుకున్నది ఇదే, కాస్త ప్రేమ, కాస్తంత అభిమానం. వదినికి అవే కష్టమైపోయాయి. శ్రావణి వదినంటే మాకు చాలా ఇష్టం వదిన, కానీ తను ఎందుకు ఇలా చేసిందో, ఎందుకు ఇలా మాకు దూరం అయిపోయిందో అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది. కానీ శ్రావణి వదిన మాతోనే ఉండుంటే బాగుండేది. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు. ఆఫీస్లో కాలు మీద కాలేసుకుని కూర్చునేవాడు ఖాళీగా ఎందుకుంటాడు? ఎవరినో ఒకరిని కొడతాడు, అప్పుడు ఆ కంపెనీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్ వీళ్ళు? మూటలు మోయడానికా, పొట్లాలు కట్టడానికా? ఏమైందక్కా? నేను నా మరిదిని ఎంత తక్కువగా చూశానో, ఎంత అవమానించానో, కానీ నా గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో చూడు. నేను మారినా ఇంత గొప్ప వాళ్ళ మధ్య ఉండే అర్హత లేదని వెళ్ళిపోదామనుకున్నాను, కానీ ఇక్కడే ఉండాలి చెల్లి. ఏ కోడలిగా అయితే తప్పులు చేశానో, అందరితో తప్పుగా ప్రవర్తించానో, మళ్ళీ అదే కోడలిగా ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. నా ప్రేమతో అందరి రుణం తీర్చుకోవాలి చెల్లి. నాకు అవకాశం దొరుకుతుంది కదా, ఏంటి కోడలు అవుతారు కదా. ఒకప్పుడు నీలాంటి కూతుర్ని ఎందుకు కన్నానా అని బాధపడ్డానే. ఇప్పుడు గర్వంగా ఉంది. నువ్వే ఇంటికి కోడలిగా ఉండాలి, లేకపోతే నువ్వు తట్టుకోగలిగినా నేను తట్టుకోలేనమ్మా. మధ్యలో ఒక్కరోజే టైం ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఎలా మీ అక్క పెళ్లి జరిపిస్తావు? నాకు తెలీదమ్మా, కానీ దారి దొరుకుతుంది. అంతా అనుకున్నట్టే జరిగితే ఆ దరిద్రం దానంతట అదే పోయి అక్క స్థానం అక్కకే దక్కుతుంది. రాకపోతే 10 లక్షలు కట్టాలి. నువ్వు ఇస్తావా? ఇస్తాను. రెండు రోజులు చూస్తాను. 10 లక్షలు ఇచ్చావా? సరే సరే, లేదంటే ఇక నీ మాట వినేదే లేదు. నువ్వెక్కడున్నావో నాకు తెలుసు.
ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎలా తీసుకురావాలి నందా? ఏదో ఒకలాగా ప్రయత్నించచ్చు, కానీ ఇప్పటికిప్పుడంటే కష్టం రూపి. నువ్వే ఏదో ఒకటి చేయి. ఎంత ఆస్తున్న ఇంటికి కోడలు కాబోతున్నావు. ఒక్క 10 లక్షలు మేనేజ్ చేయలేవా? దాని అక్క పేరు చెప్పి బక్రాన్ చేసి దాని దగ్గర 50 లక్షలు కట్టేసిన తెలుసా? ఎక్కడికి? నందా, నా వెనకాల తిరగద్దు. ఏదైనా అవసరం అయితే నేనే నిన్ను పిలుస్తాను. అప్పుడు మాత్రమే రా. ఇక్కడే ఉండు. లేదు, ఈవిడ దిండు లేదు. ఎక్కడికి పోయింది? బాత్రూమ్కి కూడా దిండు తీసుకెళ్ళిందంటే నో డౌట్ డబ్బులు దిండులోనే ఉన్నాయి. పల్లవి, పల్లవి, ఏందమ్మా గిట్ల వచ్చినావు? ఊరికి అత్తయ్య, మీరొక్కరే ఉన్నారు కదా, బోర్ ఏమైనా కొడుతుందేమో మీ దగ్గర ఉందామని వచ్చాను. నాకు బోరెందమ్మా, ఇగో మీ మావయ్య లేడు, తలుచుకుంటే వస్తాడు, కబుర్లు చెప్పి పోతాడు. నా సంగతి వదిలేసి నువ్వు పోయి విక్రమ్ సంగతి చూడు. మధ్యలో గాలి దూరే సోటిచ్చినా మడుచులు దూరిపోతారు. జాగ్రత్తమ్మా, నువ్వు పో. ఏమన్నా చేయండి నాన్న, అంతకు ముందులా మాత్రం జరగకూడదు. నా జీవితంలోని గతం మళ్ళీ రిపీట్ కాకూడదు. అక్క, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఏమైంది? అమ్మా, అమ్మ శ్రావణి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? ఈ బంధాలన్నీ ఉన్నప్పుడు వాటి విలువ తెలుసుకోలేకపోయానమ్మా. ఇప్పుడు కావాలనిపిస్తుంది. నాకు దూరం అయిపోతాయేమోనని భయంగా ఉందమ్మా. పెళ్లికి ఇంకా ఒకే రోజు టైం ఉంది. కళ్ళ ముందే నా స్థానంలోకి ఇంకొకరు వస్తుంటే భరించలేకపోతున్నానమ్మా. అక్క, నువ్వు నాతో పాటు రా.
చూడక్క, ఏముందో చూడక్క లోపల.